వెల్కమ్ బ్యాక్. దక్షిణాది కుంభమేళా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇవాళ వనదేవతల్లో ఒకరైన సారలమ్మ మేడారం గద్దెపైకి రానున్నారు. అలాగే పగిడి గిద్దరాజు గోవిందరాజు గద్దె మీదకి వస్తారు. సారలమ్మ గద్దెపైకి రాగానే 4 రోజుల మహాజాతరకు తెరలేస్తుంది. ఇక తెల్లవారుజాము నుంచి సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేశారు. అలికి ముగ్గులతో అలంకరించిన అనంతరం ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పూజలు నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మను అనగా సారాయమ్మను ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు. సమ్మక్క గారాల బిడ్డ అయిన సారలమ్మ మేడారానికి సాగుతున్న సమయంలో సారలమ్మకు కన్నెపల్లిలో భక్తులు ఎదురెళ్లి మంగళ హారతులిస్తారు. సంతానం కలగాలని, సమస్యలు తీరాలని తడి బట్టలతో భక్తులు వరం పడతారు. ఇక మేడారం జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ జాతర కోలాహలం ఏ విధంగా ఉంది, అలాగే ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఇక మేడారం మహా జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతోంది. మరి ఏర్పాట్లు నిజంగానే ఏ విధంగా ఏర్పాటు చేశారు? అలాగే జాతర కోలాహలం ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ సంతోషి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమి నాడు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 100 కోట్లకు పైగా విడుదల చేసింది. అధికారులు చూసినట్టయితే మెడికల్ కానీ, రవాణా కానీ, పోలీస్ సిబ్బంది కానీ పూర్తిగా ఈ జాతరలో నిమగ్నమై ఉన్నారు. వచ్చే భక్తులు అంటే దాదాపుగా 1,00,000 పైచిలకు భక్తులు వస్తారని అంచనా ఉంది. దానికి సంబంధించి 1,00,000 పైన వచ్చిన కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కోటి పైచిలకు వచ్చినా కానీ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇక చూసినట్టయితే ఈ రోజు బుధవారం 21 తారీఖు ఈ రోజు సాయంత్రం సారలమ్మను గద్దెకి తీసుకొచ్చే అవకాశాలు 100% ఉంటాయి. రేపు సమ్మక్క వస్తుంది. ఎల్లుండి భక్తులు శుక్రవారం నాడు భక్తులు తమ యొక్క మొక్కులను అప్పచెప్పిన తదుపరి శనివారం నాడు మళ్ళీ తల్లు తీసుకువెళ్ళి అడవిలో చిరుగుట్ట మీద సమ్మక్కను సారలమ్మను తమ గ్రామానికి పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇక చూసినట్టయితే నిన్ననే మన సీతక్క గారు చెప్పిన విషయం చూసినట్టయితే భక్తులు ముఖ్యం కానీ నాకు వివిఐపీలు ముఖ్యం కాదు. భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ కనుక ఈ భక్తులు ఇబ్బంది జరిగినట్టయితే అధికారులు ఇంటికి వెళ్తారని చెప్పేసి సీతక్క చెప్పారు. సంతోష్ కృష్ణ, అలాగే ఇక బస్సుల రవాణాకు సంబంధించి చూస్తే ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలుస్తోంది. స్పెషల్గా బస్సులను వేసినట్టు, అలాగే బస్ స్టాపులు రద్దీగా ఉంటాయని ప్రత్యేక క్యాంపులు నిర్వహించి మరి అక్కడి నుంచి బస్సులు నడుపుతున్నట్టు తెలుస్తుంది మేడారంకి. మరి దీనిపైన భక్తులు బస్సుల సర్వీసుల గురించి ఏమన్నా అసంతృప్తిగా ఉన్నారా, లేకపోతే మొత్తం ఓకేనా? గత జాతర అంటే 2022లో జరిగిన జాతరలో 3,200 బస్సులు వేసినారు. కానీ ఈ సంవత్సరం మాత్రం మొత్తం టోటల్ ఉమ్మడి రాష్ట్రంలో చూసినట్టయితే పలు ప్రాంతాల నుంచి 6,000 బస్సులు నడుపుతున్నట్టుగా ఆర్టీసీ ప్రకటించింది. 6,000 బస్సులు అంటే ఈసారి ఎలాంటి అవసరం కలగదని చెప్పేసి వరంగల్ ఆర్ఎంఓ చెప్తున్నారు. ఇక చూసినట్టయితే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు హైదరాబాద్ నుంచి మేడారం రావడానికి 250 కిలోమీటర్లు వస్తుంది. ఇలా చూసినట్టయితే మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 6,000 బస్సుల వల్ల ఎలాంటి అవసరం కలగదని చెప్తున్నారు. వరంగల్ నుంచి మేడారం పోవడానికి మొత్తంగా 8 ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు. మహిళలకు మాత్రం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగానే ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి. సంతోష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.